ఇండియాలో పెట్రోల్ షార్టేజ్ మళ్ళీ వచ్చేలా ఉంది. మళ్ళీ ఇండియాలో పెట్రోల్ ప్రైసెస్ పెరగబోతున్నాయి. ఇరాన్, ఇరాక్ ఈ వార్స్ వల్ల ఇదంతా జరుగుతుంది. స్ట్రెయిట్ ఆఫ్ హోర్ముజులో షిప్స్ మీద అటాక్స్ జరుగుతున్నాయి. అసలు ఏం జరుగుతుంది? ప్రజెంట్ మిడిల్ ఈస్ట్లో సిచ్యువేషన్ చాలా సీరియస్గా ఉంది. స్ట్రెయిట్ ఆఫ్ హోర్ముజు ఈ రూట్ వరల్డ్లో చాలా ఇంపార్టెంట్ అయిన ఆయిల్ రూట్స్. ప్రపంచం మొత్తం ఆయిల్లో 20% ఆఫ్ ఆయిల్ ఈ రూట్ నుంచెల్లే వెళ్తుంది. సౌదీ, ఇరాక్, కువైట్, యుఏఈ ఆయిల్ ట్యాంకర్స్ అన్నీ వచ్చేయన్నీ ఈ రూట్ నుంచెల్లే ట్రావెల్ అవుతాయి. రీసెంట్గా స్ట్రెయిట్ ఆఫ్ హోర్ముజులో కొన్ని కమర్షియల్ షిప్స్ మీద కొన్ని అటాక్స్ జరిగాయి. ఇప్పటివరకు 2 షిప్స్ మీద అటాక్ జరిగింది. ఇంకా ఈ మిసైల్ థ్రెట్స్ని గమనించి ఇంకొన్ని షిప్స్ రూట్స్ చేంజ్ చేసుకుంటున్నాయి. ఇంకొన్ని షిప్స్ అయితే అక్కడే యాంకర్ వేసుకొని అక్కడే స్టే చేస్తున్నాయి. ఈ అటాక్ వల్ల షిప్స్కి ఏమీ కావు, కానీ గల్ఫ్ కంట్రీస్ ఇదంతా భయం పుట్టించేలా చేస్తుంది. ఈ వార్కి మెయిన్ రీజన్ యుఎస్ఏ మరియు ఇజ్రాయెల్ ఇరాన్కి సంబంధించిన ప్లేసెస్ మీద స్ట్రైక్స్ స్టార్ట్ చేశారు. ఇవన్నీ ఇలా అటాక్ చేస్తే ఇరాన్ కౌంటర్ అటాక్ స్టార్ట్ చేసింది. దానివల్ల ఎంటైర్ గల్ఫ్ రీజియన్ మొత్తం టెన్షన్లో ఉంది, యుఎస్ ఎప్పుడు అటాక్ చేస్తుందా అని. ఇరాన్ డైరెక్ట్గా స్ట్రైట్ని క్లోజ్ చేయకపోయినా ఇలా అటాక్తో సప్లైని క్లోజ్ చేసి యుఎస్ఏని ఇబ్బంది పెడుతుంది. ఒకవేళ స్ట్రెయిట్ ఆఫ్ హోర్ముజు క్లోజ్ అయితే పెట్రోల్ ప్రైసెస్ మళ్ళీ పెరగవచ్చు. వరల్డ్ అంతా బిగ్ షాక్లో ఉంటుంది. ఇండియాకి ఇమీడియట్ షార్టేజ్ లేకపోయినా పెట్రోల్ ప్రైసెస్ పెరగవచ్చు. ఈ రీల్ అందరికీ షేర్ చేయండి. ఇలాంటి ఇంకా ఇంట్రెస్టింగ్గా వార్ అప్డేట్స్ కావాలంటే ఇప్పుడే కామెంట్ చేయండి. ఇంకా మంచి మంచి వార్ అప్డేట్స్ చేద్దాం.